ఎప్పుడైనా వ్యక్తిగతంగా మీకు సంఘర్షణ అయింది ఈ విషయంలో? అంటే మంచి చొక్కా ఇప్పుడు మీరు వేసుకునే షర్ట్ బాగుంది, చొక్కా వేసుకుని మంచిగా తయారయ్యి నేను టీవీ ఛానల్లో కనిపించాలి, కానీ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. నేను ఎప్పుడు పట్టించుకోరా? నేను పార్టీ చాలా మంది కూడా సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీత్యా మేము బట్టలు అని వాటిని కొంచెం ఫాస్ట్గా ఉండే అలవాటు ఉండేది, అదే కంటిన్యూ అవుతుంది. మా పార్టీలో ఒకసారి విమర్శ కూడా వచ్చింది, ఏదో లాంగ్ హెయిర్స్ ఏంటి, ఈ బెల్ బాటమ్ ప్యాంట్ ఏంటి, అంటే బూర్జువా వ్యవస్థకి ఒక ఒక అద్దం లాగా కనిపించినప్పుడు ఈ హెయిర్ హిప్పీ మీద నా మీద పెద్ద డిస్కషన్ పెట్టారు, లాంగ్ బెల్ బాటమ్ మీద డిస్కషన్ పెట్టారు. ఇప్పుడున్న పడినాయి ఈ షర్ట్లు, మరి అట్లాంటి మీ చీరలు లాంటి షర్ట్లు వేసుకుని తిరిగేవాడిని. అంటే ఇది బాగాలేదు కాదు, రంగులు పూల షర్ట్లు నేను తిరిగేవాడిని. కానీ నేను విమర్శించాలంటే కామెంట్ చేస్తారు తప్పితే నేను దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి వాళ్ళే మాట నాతో వచ్చారు తప్పితే, వాళ్ళే అంత తిట్టిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు వాళ్ళే నాతో పాటు తిరిగి వచ్చారు. వాళ్ళు కూడా ఇది బాగానే ఉందని చెప్పారు. ఇట్లాంటి విషయాలు నేను ఎప్పుడు మొగమాట పడలేదు. ఒకటి ఉంది, నేను తప్పు చేస్తానని తెలిస్తే భయపడతాను తప్పితే, నాకు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు భయపడతాను? నేను షర్ట్ వేసుకోవడం తప్పేం కాదు, తర్వాత బూట్లు వేసుకోవడం తప్పేం కాదు. బూట్ల కోసం షర్ట్ల కోసం నా అవినీతి పని డబ్బులు సంపాదించి చేసుకుంటే తప్పు. అది నా సహాగా వచ్చేటుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. మా ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆ షూస్ నిజంగా నేను కొనలేను, మా ఫ్రెండ్ వాడు అలానే నుంచి పంపించాడు అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం? నేను దీనికోసం 10 మంది డబ్బులు వసూలు చేసి బూట్లు కొంటే తప్పు తప్ప, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళని పంపిస్తుంటే వద్దుకుంటే నా వద్దు, నేను కమ్యూనిస్ట్ని, చిరికి పని చొక్కా వేసుకొని తిరుగుతానని అంటే అదొక మూర్ఖత్వం. అది అంటే సార్ మీరు కులతత్వం లేదన్నారు కదా, ఎందువల్ల ఇలా వచ్చింది? కమ్మరెడ్లు అంటే కమ్మరెడ్లు అని చెప్పి కామరెడ్లు మిమ్మల్ని సురవరం సుధాకర్ రెడ్డి గారిని చూసి అన్నారు ఆ మాట. అంటే కమ్యూనిస్టులు తిట్టాలంటే ఇంకొక పదం లేదు వాళ్ళ దగ్గర. అంటే కామరెడ్లని కమ్మరెడ్లు అంటేనే తిట్టినట్టు అవుతుంది. కమ్యూనిస్టులు తిట్టాలంటే వాళ్ళకు దొరకాల. ఏం దొరకాలి? మేము తప్పుడు పనులు చేస్తున్నాం, అవినీతి పనులు చేస్తున్నారు, అవి చేయలేదు. ఇంకా మమ్మల్ని తిట్టాలని కోపం ఉంటుంది లోపల వాళ్ళకి, ఎందుకంటే మేము పద్దాక వాళ్ళు విమర్శిస్తుంటాం కాబట్టి. అందువల్ల ఇప్పుడు కామిరెడ్లు కమ్మలారెడ్లు అని చెప్పేసి చెప్తుంటారు. సుధాకర్ రెడ్డి ఒకటి చూస్తే కమ్యూనిస్టులు దాదాపు 1,20,000 మంది సభ్యత్వం ఉన్నారు, దేశం మొత్తం 4 లక్షల మంది సభ్యత్వం ఉన్నారు. అందరూ ఇట్లేనా? ఇప్పుడు నేను నాకేస్తాను అందరూ ఉన్నారా? నాకే వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఎస్సీ, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, ఎస్టీలు వాళ్ళు మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మైనారిటీ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ కాస్టే. లీడర్షిప్ అంటావా? లీడర్షిప్ వచ్చేక్కడికి దానికి ఉన్నటువంటి ఒక సౌలభ్యం, యాక్టివిటీసు, అవన్నీ మెచ్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మేము నామినేట్ చేయం. ఇతర బూర్జువా పార్టీస్ ఎవరిని తీసుకోండి, టీడీపీ, కాంగ్రెస్, ఏ పార్టీని తీసుకోండి, వాళ్ళకి మహాసభ అయిపోయినాక నాయకుడు అనౌన్స్ చేస్తూ ఉంటాడు పేర్లు, వీళ్ళు రాసుకుంటుంటారు. మాకంట కాదు, గ్రామ సభ జరుగుతుంది, 10 మంది 20 మంది ఉంటాం, ఆడ ఎన్నుకుంటారు సెక్రటరీని. మండల మహాసభ జరుగుతుంది, అన్ని గ్రామాల నుంచి వచ్చి కూర్చుంటారు, అక్కడ సెక్రటరీ ఎన్నుకుంటారు. ఆ విధంగా జిల్లాలు ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, మహాసభ జరుగుతుంది, అక్కడ మేము ఎంపిక చేసుకుంటాం. అంటే మేము పార్టీ కార్యకర్తల చేత ఎంపిక చేసుకున్న నాయకత్వం మాది. మిగతా బూర్జువా పార్టీ సోకాల్ డెమోక్రసీ అంటుంటారే, బీజేపీతో సహా, వాళ్ళందరూ నామినేషన్ పార్టీ. నాయకుడు నామినేట్ చేస్తుంటారు, పోతుంటారు. అంటే ఎవరు పవర్ఫుల్, ఎవరి దగ్గర డబ్బులు ఉంటా, ఎవరు లేకపోతే అవన్నీ వాళ్ళ లెక్క, క్యాస్టు, డబ్బులు, దాని అవన్నీ లెక్కేసుకొని వాళ్ళు ఇస్తారు. మాకు మా కార్యకర్తలు ఎవరు నచ్చితే వాళ్ళని మేము పెట్టుకుంటాం. ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా సార్, మీకు అసలు ఎవరైనా నచ్చుతారా? కమ్యూనిస్ట్ పర్సనల్గా నచ్చేవాళ్ళు చాలా మంది అన్ని పార్టీలు. అంటే